సార్. నమస్తే సార్ మీ పేరు? అరుణ్ కుమార్. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను సౌత్ ఇండియాలో చేస్తుంటాను. సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. డెవలప్మెంట్ అంతా కనిపిస్తుంది. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నాయుడు గారు ప్రభుత్వం బాగా చేస్తున్నారు. పోయిన ప్రభుత్వం నాశనం చేసిపోయింది. అది ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఒక దారికి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక దారికి తెచ్చారు. సరేనా? థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు? పేరు కృష్ణ. కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వ పాలన పథకాలు ఏమి రావట్లేదా? పెన్షన్ కానీ? పెన్షన్ లేదు నాకు, ఇవ్వట్లేరు. పెట్టుకున్నా కానీ కూడా ఇప్పుడు రాలేదు అప్పుడు రాలేదు అంటున్నారు. ఆఫీసులో పోతే ఇవ్వట్లేదు పెన్షన్. ఉన్నాయి, ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వట్లేరు. ఎందుకని కారణం ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు, ఇప్పుడు రాయట్లేరు, రాసినప్పుడు చెప్తాం. నమస్తే సార్. సార్ మీ పేరు? శ్రీనివాస్. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? నాకు అసలు రాజకీయాలే తెలియదు. ఓటేలేదా? ఓటు వేసినా కానీ నాకు అసలు రాజకీయాల గురించి తెలియదు. నన్ను ఇప్పుడు పరిపాలన ఎట్లా డెవలప్మెంట్ అని కనిపిస్తుందా? డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు, బాగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు? పవన్. సార్ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూళ్ళ పట్ల ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఓకే, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఇది ఇంకా సూపర్గా ఉంది. బాగుంది. థ్యాంక్ యూ. మాకు బాగలేదండి. బాగాలేదా? ఏమైంది? మాకు బాగలేదన్నా, ఇవన్నీ ఎందుకండి? అంటే ప్రభుత్వం బాగాలేదా? ఆరోగ్యం బాగాలేదా? పరిస్థితులు బాగలేదు. అయ్యో, ఎందుకు నచ్చలేదు మీకు? మాకు నచ్చలేదు. ఏమేం కావాలి నీకు చెప్పు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తే నీకు నచ్చుతుంది? ఏమండి ఇవన్నీ వద్దు. నా ఎత్తున ధనం పోయినా నాకు నచ్చలేదు. అది నచ్చలేదు అంటారు, నచ్చలేదు. ఫ్లాప్ అంటారు కూటమి ప్రభుత్వం. అంటే మీరు ఏ విషయంలో చెప్తే వాళ్ళు కూడా సరి చేసుకుంటారు కదా? ఏం సరి చేయడం, లోపల తీసుకెళ్ళి కొడతారు. ఇంకా సరి చేయటం అంటే అది ఇంకేం చేస్తారండి? జగన్ ప్రభుత్వం కాదు నిన్ను కొట్టడానికి. ఇవన్నీ మాకు తెలుసులే కానీ ధైర్యం ఏముంది, మాకు నచ్చలేదు. ధైర్యం కాక ఇంకేంది? నీ వాటిలో ఇడ్లీ నచ్చలేదు అంటావు, నువ్వు సరి చేసుకుంటావా? ఏం సరి చేసేది? నువ్వు అంతే అంటావులే, పోయా అంటారు. సరే సార్, థ్యాంక్ యూ. ఫ్రస్ట్రేట్ అవ్వద్దులేండి, కూల్. కాదండి, మగవాళ్ళు కూర్చోకుండా లాగా వేస్తున్నారు. ఎక్కి సర్దుకోమన్నా మగవాళ్ళ మీద ఎగబడుతుండ్రి. డబ్బులు కొన్న వాళ్ళని కొడుతుండ్రి, డబ్బులు లేని వాళ్ళని ఫ్రీగా ఇది అవుతుంది. ఏందండి బాగు గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రయాణాన్ని పోవాలంటే. ఇప్పుడు నష్టాపేట, ఇక్కడి నుంచి నష్టాపేట పోవాలంటే సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే 70 రూపాయలు, ప్యాసింజర్ ఎక్కితే 45 రూపాయలు. సూపర్ ఎక్స్ప్రెస్ ఎక్కినా కానీ ప్రయాణం ఫ్రీగా లేదు. అసలు ఎంత రిస్క్ పడుతున్నామండి. ఏందండి బాగా అదే బాగా అంటే ఏం చెప్పాలి? ఎక్కడి దాకా అయినా నువ్వు ఏదైనా ఊరికి పోయేవాడైతే నీకు తెలిసిద్ది. నువ్వు బండి వేసుకొని పోయేవాడి. ఫ్రీ బస్సు వల్ల అసలు ఎందుకంటే మగవాళ్ళని పనికి మాలని చేసేసారు ఈ బస్సులు పెట్టి. ఎంత బాధపడుతున్నారు. మొన్న ఒక మనిషి పాటేకొండ నుంచి వస్తా తొలేకాసి లాస్ట్ సోమవారం రోజు ఒక ఇద్దరు మగవాళ్ళు అమ్మ ఒకరు వెనుక సర్దుకమ్మ పొద్దుబోటు మీద 10 మంది ఆడవాళ్ళు నించున్నారంటే బూతులు మాట్లాడింది. అంతమంది ఆడవాళ్ళు కూడా స్టన్ అయిపోయారు ఆ మాట్లాడితే మగాయన్ని. పైకెచ్చండి కూర్చుంటున్నాడు చూసావా డ్రైవర్ కండక్టర్, ఆయన బిహేవియర్ కూడా బాగాలేదండి. మేము ఫ్రీగా ఎక్కుతున్నామని చెప్పేసి ఎదిరించుకోవటం, ఏదేదో మాట్లాడేస్తున్నారు. అట్లాగా ఆడవాళ్ళు వచ్చారులే అట్లా దబాయితో సీట్లలో. ఏందండి అసలు ఈ ఫ్రీ బస్ ఎందుకండి? ఎంత. నమస్తే అండి. చెప్పండి మేడం, చెప్పండి కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఏమండి, కూటమి ప్రభుత్వం మంచిగానే ఉంది, కానీ బస్సులు వచ్చేటప్పుడు కల్లా వాళ్ళు ఆపట్లేదు. ముందు మెయిన్ ఆపకుండా నిండిపోతున్నారు. మీరు ఫ్రీ పెట్టకపోయినా పర్లేదు, డబ్బులు తీసుకోండి, కాదు తగ్గించి తీసుకోండి. కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు. బస్సులు ఆపకుండా బస్సుల కోసం ఇబ్బంది పడతా బస్సే ఎక్కట్లేదు. నేను ఇక్కడి నుంచి ఎన్టీఆర్ బస్ స్టాండ్ దాకా వెళ్తా, కానీ ఎక్కుదామంటే బస్సు ఆపడు. నిండిపోయి ఉంటుంది బస్సు. తక్కువ బస్సులు పెట్టారు, అది సరి చేసుకోండి చాలు, ఇంకా అన్నీ బాగున్నాయి. నా పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తూ ఉంటారు?
నేను ఫోటోగ్రాఫర్ని, మా హోటల్ కూడా నేను చూసుకుంటాను. వీడియో ఫొటోస్ అన్నీ తీస్తుంటారా? తీస్తాను. ఓకే, చెప్పండి సార్, కూటమి ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది. బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలు జగన్ ఉన్నప్పుడు మా కార్డు తీసేసాడండి, రేషన్ కార్డు లేదు. మీరు ఏమైనా ఇప్పించగలరా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాలని కోరుకుంటున్నాను. అవునండి. ఎందుకు తీసేశారు అప్పుడు కార్డు? కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని. రేషన్ కార్డు తీసేశారు. సో మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అవునండి. సో తీసేశారంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఏమి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? మాకు ఒక రేషన్ కార్డు, పెన్షన్కి అప్లై చేయాలండి మా డాడీకి. అది ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.